హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వరల్డ్. ఇది వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. అసలు బెంగళూరు క్లైమేట్ ఉంది. ప్రీవియస్గా కూడా ఎప్పుడు ఇంత చల్లగా లేదంట. నార్మల్గానే బెంగళూరు క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది. బట్ చలితో చచ్చిపోతున్నాం అనుకోండి. లిటరలీ నైట్ కూడా లిటిల్గా కొంచెం వర్షం పడినట్టుంది. మనం లేస్తే చాలు, ఇంకా పడుకోకూడదు కదా. మమ్మీ లేచి కొంచెం సేపు కూడా ఫ్రీగా ఉండకూడదు. అంతే కదా, అంతే కదా. చూడు ఎంత బాగా నవ్వుతున్నాడు చూడండి. అలా లేసి అలా వచ్చింది బయటకు, అంతే. కెక్కెక్కెక్కు అంటే ఏడుపు. 1 వీక్ నుంచి క్లైమేట్ ఎలా ఉందంటే బెంగళూరులో మనం ఫ్రీజర్లో ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఏ ఊటీనో కొడైకెనాల్ అలా అక్కడికి వెళ్తే చల్లగా ఉంటుంది కదా, సో చలి పుట్టేస్తుంది. అలా ఉందన్నమాట. నేను అక్కడికి వెళ్ళలేదు కానీ బట్ నాకు అర్థమవుతుంది. నేను నైట్ నుంచి కూడా వర్షం పడింది అనమాట. నైట్ ఒక లైట్గా స్వెటర్ వేసుకోవాలనిపించేస్తుంది. బట్ నాకు ఏమంత స్వెటర్ అలవాటు లేదు. బట్ వెతికాను, నిన్నంతా వెతికాను, బట్ కనిపించలేదు. మనకు కావాల్సినప్పుడు అవి కనిపించవు, మనకు వద్దు అన్నప్పుడే కనిపిస్తాయి అనమాట. అందులో మనం దేనికోసమైనా వెతుకుతున్నాము అంటే అది అస్సలు కనిపించదు, అదేంటో కానీ. ఇంకా మా వాడైతే వాషింగ్ మిషన్, ఈ మధ్య అయితే మా వాడు వాషింగ్ మిషన్ దగ్గర ఎక్కువ గడిపేస్తున్నాడు. వాషింగ్ మిషన్ వేస్తే చాలు. వాడికి అయితే సో కాఫ్ కోల్డ్ ఇద్దరికి ఎప్పుడూ ఉంటుంది అనమాట. ఇంకా క్లైమేట్ చేంజ్ అయిందంటే ఇంకా చెప్పనవసరం లేదు. ఫీవర్ మీద లైట్గా కూడా కాఫ్ వస్తుంది వీడికైతే. సో నాకు రాకుండా చూసుకోవాలన్నమాట. నాకు రాలేదంటే తనకి రాదు కదా. సో అందుకని చెప్పి నేను కూడా కొంచెం హాట్ వాటర్ ఇవన్నీ తీసుకుంటూ ఉన్నాను. వాటర్ ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఇలా తాగుతున్నాను నేను అనేసి. కాఫీ తాగుదామా వద్దా అని చెప్పి ఆలోచిస్తున్నాను ఈ వేడికి. యాక్చువల్గా నేను అసలు కాఫీ టీ తాగను, సో చాలా వీడియోస్లో చెప్పాను నేను. బట్ ఇప్పుడు తాగాలనిపిస్తుంది అనమాట. వేడిగా ఏమైనా తాగితే బాగుంటుందిరా బాబు అనేసి. ఏంట్రా తాగేదా వద్దా మమ్మీ కాఫీ చెప్పు. అదే తాగేనా? చూడండి నాలుగు ఈ మధ్య బల్లె పెడుతున్నాడు. అలాగా 2 రోజుల నుంచి చూస్తున్నాను, అలానే పెట్టేస్తున్నాడు. దెబ్బలు పడిపోతే చిన్నోడా నీకు. మా వాడికి ఒక గ్లాస్ ఇచ్చి సెటరైట్గా అక్కడ కూర్చోబెట్టాను. సో నేను ఈ వాటర్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనేసి. పొగలు వస్తున్నాయి ఫుల్గా. ఇంత వేడిగా నేను తాగలేదు తెలుసా. కాఫీ కూడా నేను ఎలా తాగుతానంటే చాలా చల్లగా తాగుతాను అనమాట. నాకు ఒకవేళ కాఫీ మ్యాక్సిమం అమ్ముంటే అడిగి పెట్టించుకుంటాను, కానీ నేను అంతగా తాగని కలుపుకొని కూడా. ఈరోజు ఈ వాటర్ తాగేస్తాను కదా, కాఫీ వెళ్ళదులేండి. కాఫీ వెళ్ళదులేండి. సో ఇంక ఈ వాటర్ తాగి కామ్గా మా పాప లేస్తే తనకి ఇచ్చేస్తాను పాలు. పడుకొని ఉంది, లేపితే కానీ లేవదు. చిన్నడా అక్కని నిద్ర లేపుతామా? చిన్నడా అక్కని లేపుదామా నిద్ర? లేపుతావా నిద్ర అక్కని? వద్దులే మమ్మీ ప్రశాంతం కొంచెంసేపు ఉందామంటావా? లేచిందంటే రచ్చ. అసలు ఈ మధ్య మాటే వినడం లేదు. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ఫ్యాన్ ఆపితే అప్పుడు లేస్తుంది అనమాట. ఫ్యాన్ ఆపితే లేస్తావా నువ్వు? ఏమి ఫ్యాన్ వేసానా మరి? నేను అంత చలి పుడుతుంటే ఫ్యాన్ కావాలంట. లేచిరా, పాలు తాదు, పాలు తాదురా నాన్న. రావా? నేను ఎక్కడికి వెళ్తున్నా? నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నా. డాడీ నువ్వు ఇక్కడే ఉండండి. నువ్వు నా మాట వినడం లేదు కదా, అందుకని నేను తమ్ముని తీసుకొని అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతా. ఓకేనా? నువ్వు డాడీ ఇక్కడే ఉంటారా? నేను వెళ్ళిపోతున్నా అమ్మమ్మ దగ్గరికి. నువ్వు అస్సలు నా మాట వినడం లేదు కదా, అందుకని నువ్వు మీ డాడీ ఉండండి, నేను వెళ్ళిపోతా అమ్మమ్మ దగ్గరికి. ఏమి మరి వింటావా నా మాట? రోజు అదే చెప్తావు. వింటావా అని అడిగితే వింటాను మమ్మీ అంటావు, బట్ వినవు కదా. నువ్వు వినలేదనుకో, నేను ఇవాళ నైట్కి బస్ ఎక్కేస్తా. ఓకేనా? ఈరోజంతా నువ్వు నా మాట వినలేదనుకో, నైట్ నేను బస్ ఎక్కి వెళ్ళిపోతా తమ్ముడిని తీసుకొని. నువ్వు మీ డాడీయే ఉండండి. సరే లేచిరా, పాలు తాగదు. వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళేసిరాపో. ఎంత తుఫాన్ వచ్చినా మనం ఆ గేమ్ ఆడడం మాత్రం ఆగదన్నమాట. అబ్బా
వాషింగ్ మిషన్ ఉంటే చాలా మాడు వాషింగ్ మిషన్ దగ్గర అంట ఉయ్యాలు పట్టేసింది అదా. అంటే నాన్న పాలు ఫాస్ట్గా తాగేసేయాలి. అందుకే కదా కొంచెమే ఇచ్చాను నేను, గ్లాస్ నిండా ఇవ్వలేదుగా. పిచ్చిదానిలాగా ఉన్నా పాపకి ఎప్పుడు తాగుతుందో చూడాలి. ఇచ్చినా కానీ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ అయితే అలానే ఉంటుంది అనమాట. పాలు కాదు, జావ కాదు, బిర్యానీ కాదు, ఏం పెట్టినా కానీ ఇంకా ఫేస్ ఎక్స్ప్రెషన్ అలానే ఉంటుంది. ఇంకా ఈ బట్టలు అయితే మడతేసుకున్నాను. 2 days బట్టలు ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను. మా వాడి కింద ఆడుకుంటూ ఉంటే అది గ్లాస్ తాగుతూనే ఉంది, వాళ్ళ డాడీ తిడుతూనే ఉన్నాడు, తాగుతూనే ఉంది. ఇంకా మా వాడికి ఇంత లోపల బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొచ్చేసాను అనమాట. ఈ ఉప్మా రవ్వ చేసుకొచ్చాను, గోధుమ రవ్వ ఉప్మా. మా వాడికి వచ్చిందనమాట. అంటే ఇది సండే వస్తాగా ఫ్రైడే నుంచి వాడికి కొంచెం ఫీవర్ అనేది వచ్చేసింది. అప్పటి నుంచి అసలు నన్ను వదలడం లేదు. నన్ను చూసాడంటే చాలు ఇంకా పరుగు నన్ను వస్తాడు. వాళ్ళ డాడీ దగ్గర ఒక 5 to 10 minutes కూడా ఉండడం లేదు. ఉన్నా ఒకవేళ నా వైపు కన్ను పడిందంటే ఇంక ఉండడు అనమాట. ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉన్నాను. పాప రిషి అయితే ఎంత నీట్గా తినేది. ఒకవేళ కొంచెం బయటకైనా కానీ అలా నాలుగుతో అలా లాక్కొని తినేసేది తెలుసా. వీడేంటో ఏమన్నా పెట్టానంటే చాలు లోపల నుంచి లాక్కొని మరి బయటంతా పూసుకుంటున్నాడు. క్వైట్ ఆపోజిట్ అనమాట వీళ్ళిద్దరు. ఇంకా నేను మా వాడికి తినిపిస్తా అంటే మా వారైతే దోశలు వేస్తున్నారు. లేట్ అయిపోయింది, అప్పటికే 10 అలా అయిపోయింది. ఇంకా అని చెప్పేసి ఆయన దోశలు వేశారు, పాపకి ఇచ్చాను. అదిగోండి ఎక్స్ప్రెషన్ చూడండి, ఏమి ఇచ్చినా కానీ సేమ్ ఎక్స్ప్రెషన్ అనమాట. మారదు ఆ ఎక్స్ప్రెషన్, ఏం చేయలేము అంతే. ఇంకా నా కోసం మా వారైతే ఎగ్ దోశ వేసి ఇచ్చారు. ఇంకా నేను అదైతే కంప్లీట్ చేస్తున్నాను. ఇదిగో మా వాడు వచ్చేస్తున్నాడు అనమాట. ఒక ఫీవర్ వచ్చినప్పటి నుంచి నన్ను అయితే అస్సలు వదలడం లేదు. అంటూ ఉంటారు కదా అమ్మ వెచ్చదనం తెలుస్తుంది అనేసి, అలానే అనమాట. వాళ్ళ డాడీ దగ్గరికి కూడా వెళ్ళట్లేదు. ఒకవేళ వాళ్ళ డాడీకి ఇచ్చినా కానీ లోపల ఇవ్వాలన్నమాట. నేను కనిపించని ప్లేస్లో ఇస్తే ఉంటాడు, లేదా నన్ను చూశాడంటే చాలు వచ్చేస్తున్నాడు. ఇంకా నా దగ్గరికి వచ్చాడు కదా, ఏం చేయాలరా అని కొంచెం దోశ ఇచ్చాను, దాన్ని చీల్చి చెండాడుతున్నాడు అనమాట. ఇంకా నేను కిచెన్ అంతా గలీజ్గా ఉంది. మార్నింగ్ అయిపోయింది కదా, ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసుకోవాలంటే మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. రిషి వచ్చి అమ్మ నేను తమ్ముడు పట్టుకుంటాను, నువ్వు వెళ్ళి పని చేసుకో అనింది. ఇంకా నేను వచ్చి కిచెన్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నా పని అంతా కంప్లీట్ అయ్యే వరకు ఈసారి మా రిషి అయితే వాళ్ళ తమ్ముడిని చాలా మంచిగా మెయింటైన్ చేసిందండి. అలా వచ్చేటప్పటికి ఎలా వెళ్ళానో అలానే ఉన్నారనమాట వాళ్ళిద్దరు. అయితే మార్నింగ్ అయిపోయిందా బ్రేక్ఫాస్ట్, అది అవ్వగానే మళ్ళీ లంచ్ ఏం చేయాలా అనేసి, ఇంకా సండే కదా చికెన్ తీసుకొచ్చారు మా వారు. ఈ ఆలోచనతోనే అయిపోతుంది అనమాట. మార్నింగ్ వచ్చేసి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఆఫ్టర్నూన్ వచ్చేసి ఏం లంచ్ చేయాలి, నైట్కి వచ్చి ఏం డిన్నర్ చేయాలి, ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమ్స్లో ఏం స్నాక్స్ చేయాలి అనేసి ఈ లేడీస్కి ఇదే టెన్షన్ అనమాట. నాకు తల్లో కూడా ఎప్పుడు అదే తిరుగుతూ ఉంటుంది. ఏం చేయాలి 100 సార్లు మా వారినేమో వెళ్ళి అడుగుతాను ఏం చేయాలి అని అంటే నీ ఇష్టం అనేస్తారు. ఈజీగా ఈ జెంట్స్ అయితే మీ ఇష్టం అనేస్తారు. మన ఇష్టం అని చెప్పి ఏదైనా చేసామంటే మళ్ళీ అది కూడా తినరు అనమాట. ఆలోచించుకొని చేయాలి వీళ్ళు ఏం తింటారా అనేసి. ఇంకా నేను బట్టలు అయితే కొంత వాషింగ్ మిషన్ వేసాను కదా, అవన్నీ ఆరేసేసి ఇంకా మిగిలిన బట్టలు కూడా ఫోల్డ్ చేశాను. ఇంక వీళ్ళిద్దరు వచ్చేసి హోంవర్క్ ఫినిష్ చేస్తున్నారు రిషి ఇదైతే. ఇంకా ఆ చికెన్ని ఏం చేయాలి నీ లోపల ఆలోచించి మా వారిని ఒక 100 సార్లు అడిగాను. బట్ ఏమీ నో ఆన్సర్ అనమాట. నీకు నచ్చినట్టు చేసేపో, నీకు ఎలా తినాలనిపిస్తే అలా చేసేపో అన్నారు. ఇంకా సరే అని చెప్పి చికెన్ అలా ఫ్రై చేశాను అనమాట. సో అంతే గ్రేవీగా కాకుండా జస్ట్ నార్మల్గా ఫ్రై చేసి బగారా రైస్ చేసేద్దామని ఇంకా బగారా రైస్ చేస్తున్నాను. ఇంక ఇది ఎలా చేస్తున్నాను, స్నానానికి తీసుకెళ్తాను రా అంటే స్నానం చేయదంట. షర్టు కూడా బలవంతంగా తీస్తే ఆ మూలకి వెళ్ళిపోయింది. హెడ్ బాత్ అంతా నేను వీకెండే చేపిస్తానండి, సాటర్డే కానీ సండే కానీ. సాటర్డే స్కూల్ ఉంది, స్కూల్కి వెళ్ళింది అనమాట పాప, అందుకని సండే ఇవాళ చేపిస్తున్నాను. బాగా చల్లగా ఉంది కదా అని చెప్పి డ్రయర్ పెట్టేస్తున్నాను. నేను అసలు పాపకి డ్రయరే యూజ్ చేయను. అది పెట్టే లోపల ఎంత హ్యాపీగా ఉందో మా పాపకి డ్రయర్. అదిగో రైస్ వేసాను అనమాట, అందుకని ఏడుస్తూ ఉంది. చికెన్ వద్దంట, అసలు చికెనే తినడం లేదు. ఇంతకుముందు కొంచెం పర్వాలేదు తినేది చికెన్, బట్ ఇప్పుడు ఏంటో అస్సలు చికెన్ తిందని మారం చేస్తుంది. ఆఫ్టర్నూన్ మా లంచ్ వచ్చేసి చికెన్ ఫ్రై చేశానండి. అలా డ్రైగా కాకుండా అలా గ్రేవీగా కాకుండా జస్ట్ నార్మల్గా చేశాను. ఇంకా బగారా రైస్ చేశాను. ఈ క్లైమేట్కి ఇది సరిపోతుంది అనేసి
ఇంకా మా వాడు చూడండి నాలిక ఎలా పెడుతున్నాడో, ఎంత కొట్టినా కానీ మాండం లేదనమాట. అలా కొట్టమంటారు కదా నాలిక బయటికి తీస్తే, నేను కొట్టే కొద్దీ ఇంకా బాగా బయటికి తీస్తున్నాడు మా వాడైతే. ఇంకా వీడి కోసం లంచ్ వచ్చేసి బీట్రూట్ రైస్ చేశాను. బీట్రూట్, క్యారెట్, పప్పు, సో ఇవే అనమాట ప్రెజెంట్ వాడి మెన్యూ అయితే. ఒకరోజు పప్పు చేస్తే ఇంకో రోజు ఏదైనా వెజిటేబుల్, మళ్ళీ పప్పు, ఇంకో రోజు వెజిటేబుల్ అలా పెడుతూ ఉంటాను. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, రారా పెడతాను అంటే రావడం లేదు. అక్కడికి వెళ్ళి సెటరేట్ అయిపోయి ఉన్నాడు అనమాట. నాకు తెలిసి అక్కడ ఏదో ఒకటి ఉండుంటుంది, అందుకు దాన్ని చూస్తూ ఉన్నాడు. అదిగో ఫింగర్ పెట్టి అలా ఏదో ఒకటి లాగుతాడనమాట, ఏమన్నా వస్తే నోట్లో పెట్టేసుకుందామని. మా పాప అయితే అదిగో గిన్నె పట్టుకొని తిరుగుతూనే ఉంది. ఇంక ఇలా కాదని మా వారు, నువ్వు రామ్మ నేను పెడతానని చెప్పి వాళ్ళ డాడీ తీసుకొని తినిపిస్తున్నాడు. ఈ లోపల డిస్నీలో ఏదో ఒక ఇలా బొమ్మల మూవీస్ వస్తాయి కదా, అవి చూస్తూ ఉన్నారు. మా వారు అయితే ఇంకా ఇంట్రెస్ట్గా చూస్తారన్నమాట. మా పాప అన్న చూడదు కానీ ఈయన మాత్రం బాగా చూస్తున్నాడు. ఈ లోపల ఇంకొక ట్రిప్ అయితే మంచిగా వర్షం పడిపోయింది. నాకు ఇంకొక టాస్క్ అనమాట వీడికి తినిపించడము. ఒక్కొక్కసారి మామూలుగా తింటాడనమాట కామ్గా కూర్చొనేసి, ఇంకోసారి ఇదిగో ఇలా ఏడుస్తూ తింటాడు. ఇలా ఏడుస్తూ తిన్నాడంటే అర్థం ఏంటంటే నేను ఎత్తుకొని పెట్టాలన్నమాట, లేదంటే తినడు. అదిగో ఊస్తున్నాడు, ఎత్తుకొని పెడితే కానీ తిన్ను. ఇంకా బాల్కనీలోకి తీసుకొచ్చి అయితే పెడుతున్నాను. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. స్వెటర్ వేయలేదు మా వాడికి కూడా. ఏంటి అంటే వాడికి స్వెటర్ వేస్తే నచ్చదనమాట, వేపించుకోడు అంతగా. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఫుల్ ఫీవర్గా ఉంది కదా, అంటే తగ్గిపోయింది లేండి ఆ రోజుకి, బట్ కొంచెం ఫీవర్గా ఉండేటప్పటికి ఇంకా స్వెటర్ వేసాను అనుకోండి ఇంకా బాగా వెచ్చగా అయిపోతుంది అని చెప్పి స్వెటర్ వేయలేదు. ఇంకా అలా తినిపిస్తూ ఉన్నాను. చూడండి ఎలా నిద్రపోతున్నాడు. ఒక్కోసారి భలే నిద్రపోతాడు అలా తినిపిస్తూ ఉంటే. సో తినంగానే పడుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇంకా మా వాడు పడుకున్నాడు, ఇంకా లేట్ చేయకూడదు అనేసి నేను గబగబా వెళ్ళి స్నానం చేసి వచ్చేసి ఇంకా కూర్చొని తింటున్నాం అనమాట. అలానే ఇంకా టైం లేదనమాట స్నానం చేసి రావడం, ఇంకా తల కూడా తుడుచుకోలేదు. ఇంక కూర్చొని తినడం స్టార్ట్ చేశానో లేదో మా వాడు గెవ్వని ఏడుపు స్టార్ట్ చేశాడు. ఇంకా ఇక్కడ మీరే చూడండి, మా వాడు లేచాడు కదా, నేను ఎంతో సూపర్ ఫాస్ట్గా అన్నం తినుంటానో మీరే గెస్ చేయండి. మా వారు ఇంకా లేవలేదు అంటే నేను ఒక 5 మినిట్స్లో, మా అమ్మ వెళ్ళినప్పటి నుంచి నిజం చెప్పాలంటే నాకు సరిగ్గా ఫుడ్ లేదు, సరిగ్గా బాత్ లేదు. ఒక 5 మినిట్స్ అంతే గ్యాప్. ఆ 5 మినిట్స్లో నేను పని అంతా చేసుకోవాలి, ఎందుకంటే నిద్ర కొంచెం ఎక్కువసేపు పడుకుంటే వాడు నా పనులు అవుతాయి. బట్ అలా లేదన్నమాట, పడుకుంటే 5 మినిట్స్ లేదా 10 మినిట్స్. ఇంకా నిద్రపోయినప్పుడే నేను తినడం కానీ అలాంటివి చేయాలి. ఇంకా ఫీవర్ వచ్చింది కదా, అందుకని జస్ట్ అలా ఒళ్ళు తుడిచేసాను అనమాట. అదిగో వెళ్ళిపోయాడు ఇంకా కిటికీల దగ్గరికి. ఏంటి అంటే మా వాడు రెడీ అవ్వడం అనమాట. రెడీ అవ్వడం ఎందుకో నాకు తెలియదు, అంత ఇష్టం ఉండదు. ఇంక బాత్రూమ్ నుంచి స్నానం అయితే తీసుకొచ్చానంటే చాలా ఏడుస్తానే ఉంటాడు రెడీ అవ్వడానికి. అష్ట కష్టాల మీద ఇంకా బొట్టు పౌడర్ పూసి షర్ట్ వేశాను. ఇంక ఇది ఈవినింగ్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్నూన్ జస్ట్ నార్మల్గా టైంపాస్ అలా అయిపోయింది. ఇంక ఈవినింగ్ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ కలపాలి. ఇదే ఈ లేడీస్కి వచ్చిన ప్రాబ్లమ్స్, ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, ఏం లంచ్ చేయాలి, ఏం డిన్నర్ చేయాలి అనేసి. ఇంక ఈవినింగ్ 7కి కలిపాను అనమాట. ఇంకా మా వాడు వస్తూ ఉన్నాడు, అందుకే ఆగురా వస్తాను అని చెప్పి అంటూ ఉన్నాను. ఏంటంటే ఒకటే రచ్చ. చూశాడంటే ఇంకా నేను అక్కడ కిచెన్లో పని చేసుకుంటున్నా కానీ హాల్లో నుంచి కనిపిస్తాను కదా, ఇంకా అక్కడ ఏడుస్తూనే ఉంటాడు. ఇంక ఇడ్లీ బ్యాటర్ అయితే కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్కి ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది, ఇంకొంచెం ఉందన్నమాట, కొంచెం సరిపోదు కదా, ఇంకొంచెం రైస్ పెట్టాను. ఆఫ్టర్నూన్ చేసిన చికెన్ అయితే కొంచెం అలానే ఉందన్నమాట. ఇంకా దానికి ఏం చేద్దామా అని చెప్పి రసం పెట్టేసుకున్నాను అనమాట. రసము, అన్నము, ఇంకా ఆఫ్టర్నూన్ చేసుకున్న చికెన్ కొంచెం. సో మా డిన్నర్ అయితే ఇదన్నమాట. నైట్ వచ్చేసి ఇంకా 9 అయిందనమాట టైము. వీడు పడుకుంటాడేమో అంటే సరిగ్గా పడుకోలేదు, చెప్పాను కదా, ఒక 1/2 అవర్ అలా పడుకో ఉంటాడు. ఏమన్నా త్వరగా పడుకుంటాడేమో, మేము తినచ్చు అని వెయిట్ చేసిన వాడు పడుకుంటే ప్రశాంతంగా కూర్చొని తిందాము అనేసి. అబ్బా ఎక్కడ పడుకుంటాడు చెప్పండి. ఈ పిల్లలు కావాలని మనకు కావాలి అంటే చాలు మొండికేస్తూ ఉంటారు కదా. ఇంకా వీడు పడుకోడు అని చెప్పేసి ఇంకా ఎవరి ప్లేటుల్లో వాళ్ళు వేసుకొని తింటున్నాము. ఇంకా నేను ఇలా తింటున్నానా, అది వస్తున్నాడు, అరుస్తున్నాడు ఎత్తుకో అనేసి. ఇంక ఇలా కాదు అని చెప్పి గబగబా 2 ముద్దలు అలా తినేసి ఇంకా వీని తీసుకొని రూమ్లోకి వచ్చేసాను. సో మా ఈ డే అయితే ఇలా గడిచిందనమాట. మా వాడైతే ఈరోజు నాకు నరకం స్పెల్లింగ్ చూపించాడు. వాళ్ళ డాడీ ఉన్నా కానీ డాడీ దగ్గరికి వెళ్ళాడంట, నా దగ్గరికే వస్తున్నాడు. ఏమీ చేయలేం కదా. ఇప్పుడు కూడా టైం ఎంత అయింది, 10 అయింది, బట్ పడుకోవడం లేదు. నేను పడుకుంటేనే పడుకుంటాడంట. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 1/2 అవర్ పడుకొని ఉంటాడేమో
అంతే. ఏంటంటే ఒక 10 మినిట్స్ మార్నింగ్ పడుకున్నాడు, ఆఫ్టర్నూన్ ఒక 10 మినిట్స్ పడుకున్నాడు, ఇంకా అంతే. ఇంకా తర్వాత పడుకోలేదు, అంటే హాఫ్ అన్ అవర్ కూడా పడుకోలేదు. ఇంక ఇప్పుడు నేను పడుకుంటే పడుకుంటాడంట. ఏం కన్నయ్య, నేను పడుకుంటే పడుకుంటావా నువ్వు? అవునా? మౌనానికి ఆన్సర్ అదేనండి. సో మీరు కానీ నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే డెఫినెట్గా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.